Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీదేవి భాగవతం కథలను తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 7వ స్కందము. జగదంబ యొక్క దుర్గా, శతాక్షి, శాకంభరీ నామముల చరిత్ర. మహాగౌరి, మహాలక్ష్మి అంతర్ధానమగుట. మరలా ప్రకటితమైన గాథ. సిద్ధపీఠముల వర్ణన. వేదాంతమును అధ్యయనము చేయుట వలన అవగతమగు బ్రహ్మస్వరూపిణి దేవి, నీకు పదే పదే నమస్కారము. నీవు నీ మాయతో జగత్తును ధరించెదవు. భక్తులకు నీవు కల్పవృక్షమువు. శ్రద్ధాళువులకు శ్రేయస్సును కూర్చుదానవు. దివ్యమంగళ విగ్రహమును ధరించిన దేవి, నీకు అనేక ప్రణామములు. సదా తృప్తి నొంది ఉండేడిదానవు. సాటిలేని రూపములతో సుశోభితురాలవైన భువనేశ్వరి, నీకు నమస్కారము. దేవి, నీవు మా విపత్తును తొలగించుటకే వేల కొలదీ నేత్రములతో విలసిల్లుచు ఉపమింపరాని రూపమును ధరించితివి. అందువలన నీవిప్పుడు శతాక్షి అను పేరుతో విరాజిల్లుము. మమ్ము కృపచూడుము తల్లి. మేము ఆకలి చేత మిగుల పీడింపబడి ఉన్నాము. అందువలన విశేషముగా నిన్ను స్తుతింపలేకున్నాము. అంబిక, మహేశాని, నీవు దుర్గముడను రాక్షసుని నుండి వేదములను తీసుకొనుము. దయచూడుము. వ్యాసుడు చెప్తున్నాడు, రాజా, బ్రాహ్మణుల దేవతల మాటలను విని భగవతి శివాదేవి అనేక విధములైన శాకములను, రుచికరమైన ఫలములను వారికి తినుటకు ఇచ్చెను. రకరకములైన అన్నములను వారి ఎదుట ఉంచెను. పశువులకు తినుటకు తగిన కోమలములు, రసభరితములైన కొత్త కొత్త తృణములను ఆ తల్లి దయతో వాటికొసగెను. రాజా, ఆ దినము నుండి భగవతికి శాకంభరి అను ఇంకొక నామము కలిగెను. జగత్తునందు కోలాహలము వ్యాపించి ఉండెను. దీనినంతయు దుర్గముని దూత దుర్గమునకు తెలిపెను. అతడు విషయమును అర్థము చేసుకొనెను. తన సైన్యమును సిద్ధము చేసెను. అస్త్రశస్త్రములతో అలంకరింపబడి యుద్ధమునకు బయలుదేరెను. అతని వద్ద ఒక అక్షోణి సైన్యముండెను. దేవతల సైన్యమునంతయు చుట్టుముట్టి ఆ దైత్యుడు భగవతి ఎదుటకు వచ్చెను. బ్రాహ్మణులు కూడా అన్ని విధములా చుట్టుముట్టారు. అప్పుడు దేవతల యందు కోలాహలము వ్యాపించెను. దేవతలు బ్రాహ్మణులు రక్షింపుడు రక్షింపుడు అని ఆక్రందనలు చేస్తున్నారు. తరువాత భగవతి శివావారిని రక్షించుటకు నలువైపుల నుండి వారికి తేజోమయ చక్రమును నిర్మించెను. ఆమె తాను స్వయముగా బయటకు వచ్చెను. దేవికిని దైత్యునకును యుద్ధము ప్రారంభం అయ్యింది. బాణవర్షముల చేత అద్భుతమైన సూర్యమండలము కప్పివేయబడింది. బాణములు ఒకదానితో ఒకటి తగిలి పెనుగులాడుతున్నాయి. ఆ బాణాగ్ని నుండి ప్రజ్వలితమైన నిప్పు కణికలు వెలువడుతున్నాయి. ధనుస్సు యొక్క కఠోర టంకారములతో దిశలు ప్రతిధ్వనింపసాగాయి. దాని తరువాత దేవి శ్రీ విగ్రహము నుండి అనేక ఉగ్రశక్తులు ఉద్భవించాయి. కాళిక, తారిణి, బాల, త్రిపుర, భైరవి, రమ, బగల, మాతంగి, త్రిపుర సుందరి, కామాక్షి, దేవి తులజ, జంభిని, మోహిని, చిన్నమస్త, గుహ్యకాళి, దశ సహస్ర బాహుక మొదలగు పేర్లతో 32 శక్తులు ఉద్భవించాయి. తరువాత 64, తరువాత అగణిత శక్తులు ప్రాదుర్భవించాయి. అందరి భుజములు ఆయుధములతో సుశోభితములై ఉన్నాయి. యుద్ధస్థలమునందు మృదంగములు, శంఖములు మొదలుగా గల వాయిద్యములు మ్రోగుతున్నాయి. ఆ శక్తులు దానవుల సైన్యమును అధికముగా నశింపచేశాను. అప్పుడు సేనాధ్యక్షుడగు దుర్గముడు స్వయముగా ఆ శక్తులను ఎదురొడ్డి పోరాడసాగాను. ఆ యుద్ధము జరుగుచోట రక్తపు టేరులు పారుచుండెను. 10 దినములలో ఆ రాక్షసుని అక్షోణి సైన్యము నశించెను. తరువాత మిగుల భయంకరమగు 11వ రోజు వచ్చెను. ఆ రోజు దుర్గముడు స్వయముగా రణమొనరించుటకు సంసిద్ధుడయ్యాను. అతడు ఎర్రని మాలతో, ఎర్రని వస్త్రములతో, ఎరుపు రంగు గల చందనముతో శరీరమును అలంకరించుకొనెను. గొప్ప ఉత్సవమును జరుపుకొనెను. యుద్ధమొనరించుటకు రథము మీద ఆసీనుడై బయలుదేరెను. మిగుల ఉత్సాహముతో ఆ సకల శక్తుల మీద విజయమును పొందెను. తరువాత ఆ దేవి రథము ఎదుట తన రథమును నిలిపెను.
అప్పుడు భగవతికిని దుర్గమునకును భయంకరమైన యుద్ధము జరగసాగాను. హృదయమును కంపింపచేయు ఆ యుద్ధము మధ్యాహ్నము వరకు నిరంతరము జరుగుచుండెను. తరువాత దేవి దుర్గముని మీద 15 బాణములను వేశాను. 4 బాణములతో 4 గుర్రములను లక్ష్యము చేసుకొనెను. 1 బాణముతో సారథిని పరిమార్చెను. 2 బాణములతో 2 నేత్రములను, 2 బాణములతో 2 భుజములను తెగవేశాను. 1 బాణముతో ధ్వజమును ఖండించెను. జగదంబ ప్రయోగించిన 5 బాణములు దుర్గముని వక్షస్థలమున చొచ్చుకొని పోయాను. దానితో వాని శరీరము నుండి రక్తపు ధారలు పైకెగుస్తూ కింద పడుచుండెను. అట్లా దైత్యుడు భగవతి పరమేశ్వరి ఎదుట ప్రాణములను కోల్పోయి ధరాశాయి అయ్యను. అతని శరీరము నుండి తేజము వెలువడి భగవతి యందు ప్రవేశించెను. మహాపరాక్రమశాలియగు ఆ దైత్యుడు మరణించగా 3 లోకముల అంతఃకరణమునందు ఉత్పన్నమైన అగ్నిజ్వాల శాంతించెను. అప్పుడు బ్రహ్మ మొదలగు సమస్త దేవతలు విష్ణు భగవానుని శంకరుని ముందుంచుకొని భక్తిపూర్వకముగా బొంగురువోయిన గొంతుకుతో భగవతి జగదంబను స్తుతింపసాగారు. మిగతా కథ తరువాయి భాగములో తెలుసుకుందాము. శుభం. శ్రీ దేవీ భాగవతం తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సుదర్శన.